రేపు దేశవ్యాప్తంగా విడుదల కానున్న హరిహర వీరమల్లు పవన్ సినిమా విడుదలతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం. ఓ రేంజ్లో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్. దీంతో అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు, రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ఖాయమంటున్న ఫ్యాన్స్. థియేటర్ల వద్ద ఎక్కడ చూసినా పవన్ ఫ్యాన్స్ హంగామా. అభిమాన నటుడికి పెద్ద ఎత్తున కటౌట్స్, పాలు పూల అభిషేకాలతో థియేటర్ల వద్ద సందడి. హరిహర వీరమలకు ఆల్ ది బెస్ట్ చెప్పిన నారా లోకేష్. పవన్ అన్న స్వాగ్ చాలా ఇష్టమంటున్న నారా లోకేష్. హరిహర వీరమల్లు సూపర్ హిట్ కావాలని కోరుతున్న వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. వీరమలపై కనక వర్షం కురవాలంటూ అంబటి రాంబాబు ట్వీట్. పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్తేనే ఆయన అభిమానుల్లో పూనకాలు వచ్చేస్తాయి. అభిమానులకు ఆయన పేరు ఒక మంత్రం అయిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్నప్పటికీ, అడపాదడపా మాత్రమే సినిమాలపై ఫోకస్ పెడుతున్నప్పటికీ ఆయన క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు. హరిహర వీరమల్లు సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ అందుకు అద్దం పడుతున్నాయి. ఈ సినిమా టికెట్లు ఇప్పుడు హాట్ కేకులాగా అమ్ముడుపోతున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలు చేయలేదు. తన రాజకీయ కార్యకలాపాలకు అడ్డు రాకుండా ఉండేలా ఆయన చిన్న సినిమాలను రీమేకులు చేస్తూ వెళ్లారు. అలా వచ్చినవే వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు. ఈ 3 సినిమాలు కూడా రీమేక్గా ప్రేక్షకులను పలకరించినవే. పవన్ రేంజ్కి ఇవి చాలా తక్కువ బడ్జెట్ సినిమాలు అయినా 100 కోట్ల మార్కును అవలేలగా దాటేయడం ఆయన క్రేజ్కి కొలమానం. ఈ నేపథ్యంలోనే పవన్ హరిహర వీరమల్లు వంటి భారీ బడ్జెట్ సినిమాను ఒప్పుకున్నాడు. అయితే ఆయనకు గల బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాను పూర్తిగా చేయడానికి చాలా సమయం పట్టింది. పవన్ ఫ్యాన్స్ వెయిటింగ్కి తెరదించుతూ రేపు థియేటర్లకు ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూసిన వారు వీరమల్లు వీర విహారం తప్పదని చెబుతున్నారు. ఇక మరోపక్క పవన్ సినిమా విడుదల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఏ థియేటర్లో చూసినా పవన్ కటౌట్స్ దర్శనమిస్తున్నాయి. దీంతో సినిమాల వద్ద పవన్ అభిమానుల సందడితో కోలాహలంగా మారిపోయింది. మరోవైపు వీరమల్లు సినిమాకు ఏపీ మంత్రి నారా లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పేశారు. పవన్ అన్న స్వాగ్ తనకు చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చాడు. అభిమానులతో పాటు తాను కూడా పవన్ అన్న సినిమా కోసం ఎదురు చూస్తున్నట్లు నారా లోకేష్ చెప్పారు. ఇక పవన్ సినిమాపై వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశంసలు కురిపించాడు. పవన్ సినిమా సూపర్ హిట్ కావాలని, వీరమల్లుపై కనక వర్షం కురవాలంటూ అంబటి ఆకాంక్షించారు. అయితే కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో వైసీపీ వర్సెస్ కూటమి మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమంటున్న తరుణంలో పవన్ సినిమాపై మాజీ మంత్రి అంబటి ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారిపోయింది. ఎస్, ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో ఏ జిల్లాలో చూసినా, ఏ థియేటర్ వద్ద చూసినా కూడా సందడి వాతావరణం కనిపిస్తుంది. దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్తో పాటు అభిమానులు, ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు సైతం పవన్ సినిమాను చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఇవాళ రాత్రికి ఏపీలో అనేక జిల్లాల్లో ముఖ్యంగా అభిమానుల కోసం, అలాగే విఐపీలు, పొలిటికల్ లీడర్స్ సంబంధించి కూడా వీరందరూ కూడా ఎప్పుడు ప్రీమియర్ షో రిలీజ్ అవుతుందా, ఆ ప్రీమియర్ షోలో హరిహర వీరమల్లు సినిమాని ఎప్పుడు చూద్దామన్నట్టు అందరూ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ప్రస్తుతం ఈ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతి నుంచి మా ప్రతినిధి ఉమాశంకర్ అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని వివరిస్తారు. సో తిరుపతి పేరు చెప్పగానే అక్కడ వచ్చినటువంటి టాక్, ఆ సినిమా ఏ సినిమా అయినా మొదట రిలీజ్ అయ్యేది వెంకన్న సన్నిధి పాదాల వద్ద తిరుపతిలోనే. సో తిరుపతిలో పవన్ క్రేజ్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమాశంకర్, మరికొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్ మరికొన్ని గంటల్లోనే పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు ప్రీమియర్ షో పడబోతోంది. ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానుల సందడి రేంజ్ లో ఉందని చెప్పొచ్చు. దాదాపు 2-3 రోజుల నుంచి కూడా ఈ మ్యానియా అనేది కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా అన్ని థియేటర్లో కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈ బోర్డులే కనిపిస్తున్నాయి. దాదాపు 4 రోజులకి సంబంధించినటువంటి టికెట్లు మొత్తం కూడా ఇప్పటికే అమ్ముడుపోయినటువంటి పరిస్థితి. అటు బుక్ మై షోలో కావచ్చు, లేకపోతే థియేటర్ల వద్ద నేరుగా కూడా అభిమానులు వచ్చి
సినిమా చూడాలనేటువంటి ఒక ఆతృతతో టికెట్ల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే థియేటర్లకు సరిపడినటువంటి టికెట్లన్నీ కూడా అమ్ముడిపోయాయి కాబట్టి ఇంకా అభిమానులంతా కూడా బయట భారీగా వేచి ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి అంటే తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి థియేటర్లో దాదాపు 13 థియేటర్లలో ఈ ప్రీమియం షో పడుతోంది. ప్రీమియం షోకి సంబంధించి ఇప్పటికే టికెట్లు మొత్తం అయిపోయినటువంటి పరిస్థితి. మనం తిరుపతి పళని థియేటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్లబ్ అనేటువంటి వాళ్ళు కంప్లీట్ గా ఇక్కడ థియేటర్ మొత్తం కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మనం చూడొచ్చు ఈ థియేటర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ పోస్టర్ తో నింపేశారు. ముఖ్యంగా 5 సంవత్సరాలు ఈగర్ గా వెయిట్ చేసినటువంటి అభిమానులకి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అది కూడా ఒక హిస్టారికల్ మూవీలో తమ అభిమాన నటుడు కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ అంతా కూడా ఒక నూతన ఉత్తేజంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ సంబంధించినటువంటి కూడా పోస్టర్ మనం చూడొచ్చు. అంటే నెక్స్ట్ జనరేషన్ సంబంధించి కూడా వీళ్ళంతా ఆయన్ని ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నాం. అటు పొలిటికల్ గానే కావచ్చు, ఇప్పుడు అటు సినిమా సంబంధించి కూడా రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ అటు పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నటువంటి విషయంగా మనం చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆయనతో మాట్లాడదాం. ఏంటి ఇవాళ రాత్రి 9:30కి షో పడబోతోంది. ముఖ్యంగా ఫ్యాన్స్ కి ఒక ప్రత్యేకమైనటువంటి కార్డ్ అంటే ఇన్విటేషన్ కార్డ్ లాగా వీళ్ళు తయారు చేసి ఇచ్చారు. అసలు ఏంటి ఇన్విటేషన్ కార్డ్? సార్ ఏంటంటే మాకు చాలా రోజుల తర్వాత ఒక పెద్ద పండగ సార్. అన్ని థియేటర్ల వద్ద ఒక పండగ లాంటి వాతావరణం. సో మేమేందంటే ఇది ఒక మాకు చాలా రోజుల తర్వాత వచ్చిన పండగ కాబట్టి ఇది మామూలుగా జరపకూడదు సార్. ఈ సినిమా అనేది ఒక పెళ్లి, మన ఇంట్లో ఒక పెళ్లి లాగా మన కొత్త బట్టలతో వచ్చి ఒక పెళ్లి కార్డు ఎలాగైతే ఇస్తామో అలాంటి పెళ్లి కార్డు లాగా చేయాలని ప్లాన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే తో పాటు టికెట్ సార్, ఇది ఓకే టికెట్, హ్యాండ్ బ్యాండ్ ప్లస్ ఆయన సో ఇన్విటేషన్ కార్డ్ తో పాటు టికెట్ హ్యాండ్ బ్యాండ్ కూడా ఇస్తున్నారు. అంటే మనము చూడొచ్చు ఎక్కడైనా మనం ఒక ఈవెంట్స్ కి వెళ్తే ఇటువంటి బ్యాండ్స్ అనేది కడుతూ ఉంటారు. సో ఆ రకంగా హరిహర వీరమల్లు ఫ్యాన్ షోకి సంబంధించినటువంటి ఒక బ్యాండ్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. కంప్లీట్ గా అభిమానులంతా కూడా ఇన్వైట్ చేసి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఏ రకంగా ఇన్వైట్ చేస్తున్నారో చూడొచ్చు. అంటే పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపించబోతున్నాడు. ఒక హిస్టారికల్ మూవీ, మొదటగా పాన్ స్టార్ ఎదగబోతున్నాడు. దాదాపు 5 లాంగ్వేజెస్ లో వస్తుంది. ఇప్పటికే విదేశాలంతా కూడా సినిమా ఒక పాజిటివ్ టాక్ అనేది కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండబోతుంది? తెలుగు రాష్ట్రాలే కాదు, తమిళనాడు, కర్ణాటక మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం అన్ని థియేటర్ హౌస్ఫుల్ బోర్డు పెట్టారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనుకున్నాము, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఏ స్టేట్ అయినా కూడా మొత్తం ఆయన ఒక పాన్ ఇండియా అనేది గోల్డ్ స్టార్ అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్ల వద్ద ఇదే విధంగా ఉన్నాయి. అన్ని థియేటర్లు హౌస్ఫుల్. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాకి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన డిప్యూటీ సీఎం అయినాక మొదటి పాన్ ఇండియా సినిమా, అదే డిప్యూటీ సీఎం అయినాక మొదటి సినిమా ఈ సినిమాకి అంత మాకు హిస్టారికల్ మూవీ. అభిమానులంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తున్నాం సార్, 1000 కళ్ళతో చూస్తున్నాం సార్ అభిమానులు. అంటే కొంత ట్రోల్స్ అవుతోంది సోషల్ మీడియాలో, వైసీపీ సినిమాని బైకాట్ చేసింది, దాంతో పాటు కూడా కొంతమంది దాన్ని నెగిటివ్ గా ప్రచారం చేస్తున్నారని చెప్పి ఇప్పటికే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఏం చెప్తారు? ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రం ఆగదు, ఆగనివ్వం కూడా. హరిహర వీరమల్లు అనేది చారిత్రాత్మక సినిమా, మెసేజ్ ఓరియంటెడ్. కోహినూర్ వజ్రం గురించి తీసిన సినిమాని వాళ్ళు బైకాట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ట్రోల్స్ తప్పితే ఆ ట్రోల్స్ ని మేము అడ్డుకున్నాం. అంత ట్రోల్స్ అనేది జరగలేదు. సినిమాని విజయవంతంగా నడిపిస్తాం. రేపు ఎల్లుండు వారం రోజులకు సంబంధించిన టికెట్స్ అన్ని హౌస్ఫుల్ బోర్డు కూడా పెట్టేసాం. సో భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ట్రైలర్స్ కావచ్చు, టీజర్స్ కి సంబంధించి ఒక హైప్ అనేది తీసుకొచ్చింది. సాంగ్స్ అనేది ఒక ఊపు ఊపుతున్నాయి. ఎలా ఉండిపోతుంది ఇవాళ నైట్ సినిమా? ఖచ్చితంగా ఇవాళ నైట్ కళ్యాణ్ గారి సినిమా ఘన విజయం సాధించబోతుంది. 5 సంవత్సరాలు ఏం రత్నం గారు కష్టపడి కళ్యాణ్ గారు డేట్లు కుదరకపోయినా సరే చాలా కష్టపడి షెడ్యూల్స్ క్రియేట్ చేసుకొని కళ్యాణ్ గారు ఏం రత్నం గారి టైం క్రియేట్ చేసి చాలా కష్టపడి హరిహర వీరమల్లుని చాలా ప్రత్యేకంగా చిత్రీకరించారు. అభిమానులందరికీ బ్రో సినిమా తర్వాత ఒక ఊపిరి పీల్చుకొని బాగా మంచి పండగ వాతావరణంలో హరిహర వీరమల్లు విడుదల అవుతుంది. ప్రతి ఒక్క అభిమాని ఘనంగా థియేటర్ల వద్ద కళ్యాణ్ గారి సినిమాని జరుపుకొని కాలర్ ఎగరేసుకొని ఆ కళ్యాణ్ బాబు సినిమా రిలీజ్ అయింది అని చెప్పుకునే విధంగా ఖచ్చితంగా వీరమల్లు సినిమా, హరిహర వీరమల్లు సినిమా ఉండబోతుంది. తిరుపతిలో వచ్చే ప్రతి అభిమానికి సపరేట్ గా టికెట్ తో పాటు
వాళ్ళకి ప్రత్యేకంగా మేము కళ్యాణ్ గారి అభిమానులందరూ కళ్యాణ్ గారిని దేవుడు లెక్క చూస్తాం. వాళ్ళకి వచ్చే ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్, వాళ్ళకి మేము రెస్పెక్ట్ ఇస్తాం. సో ప్రతి ఒక్కరు కళ్యాణ్ గారికి ఘన విజయంగా థియేటర్లో చూసుకొని అభిమానులందరూ పండగ జరుపుకుంటారు. తిరుపతిలో గంగమ్మ జాతరకి దర్శనం కోసం రాత్రి అంతా జాగారం చేసి విశ్వరూప దర్శనం ఎలా అయితే చేసుకుంటామో, కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు అభిమానులందరూ రాత్రి మొత్తం కోలాహలంగా జాగారం చేసుకొని కళ్యాణ్ గారిని దర్శించుకొని ఇంటికి వెళ్తారు. తిరుపతిలో చాలా ఘనంగా సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంది, ముఖ్యంగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడతారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఛాలెంజ్లు విసురుతున్నారు. సో ఏ రకంగా ఉండబోతున్న కలెక్షన్స్ సంబంధించి మీరు ఎప్పుడు ఊహించని విధంగా ఉండబోతుంది. ఎప్పుడు చూసినా అందరూ బెంగళూరు వారి మరివాళ్ళ, హైదరాబాద్ సంధ్య అంటారు. ఈసారి తిరుపతిలో 12 థియేటర్ లో మేమందరం చేస్తున్నాం కళ్యాణ్ గారి తరఫున. మీకు ఎప్పుడు చూడని విధంగా పేపర్స్, డీజే అవన్నీ ఉండబోతుంది. ఏ ఫ్యాన్ రిగ్రెట్ అవ్వకుండా ఇంటికి వెళ్లే పూజత మా కళ్యాణ్ బాబు ఫ్యాన్స్. అంటే పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ పోస్టర్ తో కూడా ఇక్కడ ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు. ఎందుకు ఈ పోస్టర్ ఇప్పుడే ఆయన ఇంకా వెండి తెరపై ఎక్కడా కూడా కనిపించట్లేదు కదా, అప్పుడే పోస్టర్ తో కనిపిస్తున్నారు. ఏం చెప్పబోతున్నారు అకిరానందన్? నెక్స్ట్ రాబోయే అకిరానందన్ కూడా సేమ్ ఇదే ఈ విధంగానే సపోర్ట్. ఇప్పుడు ఎలా అయితే పవన్ కళ్యాణ్ ఈ 2 తెలుగు రాష్ట్రాలకు దేవుడు అని పూజిస్తున్నారు, అకిరానందన్ ని కూడా అలాగే పూజిస్తాం. ఒకటే మాట చెప్తాను, హిట్ కొడుతున్నాం, బ్లాక్ బస్టర్ లోడింగ్. ఏం చెప్తారు? సో చూడొచ్చు, అభిమానులు ఒక రకంగా హైప్ తీసుకొచ్చారు. ఏం చెప్తారండి? 2 రాష్ట్రాలకు కూడా దేవుడు కళ్యాణ్ బాబు అంతే. సో చూడొచ్చు, అభిమానుల కోలాహలం అనేది థియేటర్ వద్ద కనిపిస్తుంది. ముఖ్యంగా 5 సంవత్సరాలుగా ఈగర్ గా వెయిట్ చేసినటువంటి అభిమానులు ఫైనల్ గా తమ అభిమాన నేతను, అభిమాన నాయకుడును వెండి తెరపై చూడబోతున్నాం అనేటువంటి ఒక యాంగ్జైటీ ఎంతలోనో కనిపిస్తుంది. చూడొచ్చు, కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్లబ్ తరపున భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇవాళ రాత్రికి కూడా గ్రాండ్ సెలబ్రేషన్స్ ఇక్కడ ఉండబోతోంది. 9:30కి ప్రీమియర్ షో పడగానే ఒక హైప్ తీసుకొచ్చే విధంగా కూడా ఇక్కడ సెలబ్రేషన్స్ తీసుకొస్తున్నామని చెప్పి కూడా థియేటర్ల వద్ద సందడి కనిపిస్తోంది. ఇది తిరుపతిలో ప్రస్తుతం పరిస్థితి. అక్కడ ఫ్యాన్స్ అందరూ కూడా ఎగర్లీ వెయిటింగ్. సో పవన్ కళ్యాణ్ 5 సంవత్సరాల పాటు ఈ సినిమాని ఆయన షూట్ చేశారు, నటించారు. సో 5 సంవత్సరాల నుంచి హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూశారు. ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, మంత్రి అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి తొలి సినిమా. అదేవిధంగా దాదాపు 2 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమా. అదేవిధంగా 5 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి భారీ బడ్జెట్తో నిర్మించినటువంటి సినిమా. అదేవిధంగా 5 భాషల్లో, ఒకేసారి 5 భాషల్లో రిలీజ్ అవుతున్నటువంటి పాన్ ఇండియా సినిమా. పవన్ కళ్యాణ్కి సంబంధించిన తొలి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా ఇవాళ రాత్రి ప్రీమియర్ షోతో స్టార్ట్ కాబోతుంది. రేపు మొత్తం ప్రపంచమంతా కూడా రిలీజ్ కాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని థియేటర్ల దగ్గర ఇలాంటి సందడే కనిపిస్తుంది. ముఖ్యంగా పొలిటికల్ స్క్రీన్ మీద ఇప్పటికే బంపర్ హిట్ సాధించినటువంటి పవన్ కళ్యాణ్, 100% స్ట్రైక్ రేట్ని సాధించినటువంటి పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు సినిమా స్క్రీన్ మీద పాన్ ఇండియా తొలి మూవీగా రిలీజ్ అవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమా సో ఎలాంటి హిట్ సాధించబోతుంది చూద్దాం.